హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాట్ యువర్ టైప్ లాంటి కార్టూన్ వీడియోలు మొబైల్లో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. నాట్ యువర్ టైప్ లాంటి కార్టూన్ యానిమేషన్ వీడియోలు మొబైల్లో చేయాలంటే కష్టం. కానీ కన్వర్జేషన్ స్టైల్లో ఒక యాప్లో నాట్ యువర్ టైప్ లాంటి కార్టూన్ వీడియోలు అయితే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్లో ట్విన్ క్రాఫ్ట్ అని సెర్చ్ చేయండి. ట్విన్ క్రాఫ్ట్ అని సెర్చ్ చేస్తే మనకు ఒక యాప్ అయితే వస్తుంది 90 ఎంబీతో. ఆ యాప్ అయితే ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసి, ఆ యాప్ అయితే మీ మొబైల్ ఫోన్‌లోకి అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్‌స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఓపెన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి యాప్ అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే యాప్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం కొంతసేపు అయితే లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం కంటెంట్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కంటెంట్ లాంగ్వేజ్ తెలుగైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను తెలుగులో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి తెలుగే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మన వీడియో క్రియేట్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ల్యాండ్‌స్కేప్ కాబట్టి ల్యాండ్‌స్కేప్, పోర్ట్రేట్ కాబట్టి పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్‌స్కేప్ మీద క్లిక్ చేయగానే మనకి బ్యాక్‌గ్రౌండ్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీకు నచ్చిన ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ ఇలాగే ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. అలాగే సబ్స్క్రిప్షన్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఉంటాయి. ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్యారెక్టర్స్ అయితే మనం 3 క్యారెక్టర్ల దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఫ్రీ క్యారెక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇద్దామనమాట. మీ దగ్గర ఏమన్నా ఆడియో ఫైల్ ఏమన్నా ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ యాప్ నుంచే మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. మనమైతే ఏ క్యారెక్టర్ అయితే మాట్లాడుకుంటున్నామో ఆ క్యారెక్టర్ దగ్గర మనకి మైక్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మైక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మైక్రోఫోన్‌కి అయితే ఎలా అయితే ఇస్తే మనం వాయిస్ ఓవర్ గనుక ఇస్తే మనం ఇచ్చిన డైలాగ్ అయితే ఆ క్యారెక్టర్‌కి అయితే సింక్ అవుతుంది. మనకేంటంటే ఈ ప్రతి క్యారెక్టర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాయిస్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. మనకి ఎలాంటి వాయిస్ ఓవర్ యాప్స్ అయితే అవసరం లేదు. ఈ యాప్ ఉన్న ఒక ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనమాట. ఓకే. నా వీడియో తగ్గట్టు వాయిస్ ఓవర్ కంప్లీట్ చేశాను. అలాగే మీకు సీన్‌లు కావాలంటే ఎక్స్‌ప్రెషన్స్ కూడా మార్చుకోవచ్చు. ఎక్స్‌ప్రెషన్స్ మార్చుకున్న తర్వాత మనకి పైన వీడియో కంప్లీట్ అయిపోయాక ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. నేనైతే లాగిన్ చేయడం మర్చిపోయాను. మీరైతే వీడియో స్టార్టింగ్‌లోనే లాగిన్ చేసుకోండి యాప్. నేనైతే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేసి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుంది. ఓకే. ఫైనల్‌గా నేను చేసిన వీడియో ఇలా అయితే ఉంది. ఈ మధ్య నిద్ర రావట్లేదురా. ఏం చేయాలంటావు? లైట్లు కట్టేసి పడుకోరా. ఆఫీస్లో లైట్ కడితే ఊరుకోరుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏదో ఒక విషయం అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి.